గోడౌన్లో ఉన్నటువంటి రైతును అట్లానే ఇచ్చి మీడియా ద్వారాను ఇంకో ద్వారాను ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్టి మరి ఈ ధాన్యాన్ని రైతుల పేరు మీద పెద్ద ఎత్తున అమ్ముతున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా, కోడిలు పెట్టినటువంటి విషయాలు కాదా, ఇదే శంకర్ పటేల్ కొంతమంది వ్యక్తులు మరి ఆ గోడౌన్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రైతుల ధాన్యం అని చెప్పి అమ్ముతున్నటువంటి మాటలు వాస్తవం కదా. శ్రీనివాసరెడ్డి గారు మీకు నమస్కారం చెప్తున్నాం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా చేస్తున్నారు. ఈ ఆదాయ వనరు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల తాగునీరు క్లియర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మరి పెద్ద ఎత్తున ఇక్కడ 1,10,000 ఎకరాల ఆయకట్టు, నిజాం సార్ ఆయకట్టు, బాన్సోడ నియోజకవర్గ పరిస్థితులు ఆయకట్టు, ఆ ఆయకట్టు ద్వారా వచ్చేటువంటి వరి ధాన్యం ఉత్పత్తిని వ్యాపారంగా చేసుకొని మీ సొంత ఆదాయ వనరుగా చేసుకుని మళ్ళీ ఇవాళ మా పార్టీలోకి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం తేడా లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, మీరు రైతాంగ పక్షపాతి అయితే మీ కొడుకు ఏదైనా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసేదన్నా ఈ ప్రాంతంలో కనుక రైతాంగాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు మీకు ఏమైనా ఉంటే వాస్తవాలకు రండి, బహిరంగ పత్రికా విలేకరుల సమావేశం పెట్టండి. ఎవరైతే బోనస్ పెద్ద మొత్తంలో మరి ఈ ప్రాంతంలో బోనస్ ఎవరైతే చీటింగ్ ద్వారా పెద్ద మొత్తంలో మరి ఎవరైతే వాళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేరు మీద వాళ్ళందరి మీద 420 కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రధానంగా చెప్తూ వాళ్ళకు ఏదైతే చెందినటువంటి బోగస్ సంస్థలకు బోగస్ వ్యక్తులకు కూర్చున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి ఏర్పాటు చేయాల్సింది ప్రధానంగా చెప్తూ ముఖ్యంగా ఒకటే మాట్లాడుతున్నాం. మీ ప్రధాన అనుచరులలో ఏదైతే బోనస్ పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మా వినతిని మేమేమి ఆందోళన అంటలేదు, వినతి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కాపాడుకునే కార్యక్రమంలో వినతిని జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి, డిసిఓ గారికి వాళ్ళకి వినతులు ఇచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ శాసనసభ్యులు పెద్దలు సూర్జన్ రెడ్డి గారిని, ఈ పిసిసి అధ్యక్షులు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వాళ్లకు ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మీరు పాటుపడాలని వాళ్ళిద్దరినీ ఈ పత్రికా విలేకరుల సమావేశంగా కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కానీ ఒకవేళ ఈ కార్యక్రమంలో భాగంగా దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు కనుక తీసుకోకపోతే పూర్తి స్థాయిలో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ అనుమతి తీసుకుని ఆందోళన పరంగా కూడా ముందుకెళ్తామని చెప్పేసి వాస్తవంగా మంజూరు అయినటువంటి ఎలాది గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏ లొకేషన్లో ఏ ప్రాంతాల్లో ఏ వార్డులో ఎక్కడ అవసరం ఉందనేటువంటి వర్కులు ఎక్కడ చేయాలనేటువంటి దాన్ని పరిశీలించి దాన్ని తీర్మానం చేసి ఆ తీర్మానం కూడా మెజారిటీ గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి నిధులని ఎవరి ద్వారా చేయించాలనేది కూడా పనుల ఎంపిక ప్లస్ అదేవిధంగా పనులు చేసేటువంటి ఏజెన్సీలు వ్యక్తులు కూడా ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటే మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారులు పూర్తిస్థాయిని బెదిరించి నా ఎంబటి వచ్చిన పలానా వ్యక్తికి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఇవ్వనటువంటి మరి అక్కడక్కడ మరి ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి సురేష్ రెడ్డి గారు మరి కొన్ని రోజులు వర్క్లు వారం రోజులు తెచ్చి మరి మా కార్యకర్తలను ముందుంచి పనిచేయమనేటువంటి పరిస్థితి చెప్తూ మరి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తులు పక్క పెట్టి ఆయన ఎమ్మట అధికారం కోల్పోయి ఎంపీ ఎన్నికల్లో ఆయన 94లో ఎన్నికల్లో గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మా పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాదేవి గారు కేవలం 20,000 ఓట్లు తెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా